ఎలా దొరికితే అలా దోచేశారు. తెలుగుదేశం పార్టీలో చేరిన భోగాపురం 2019లో చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నాం, నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కావాలి. కర్నూలు ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే నా దృష్టికి ఒకటే వచ్చింది, ఈ భూములను అడ్డుగా కొంతమంది చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను భూముల్లో అవకతవకలు అడిగాను తప్ప మనకి వైఎస్ జగన్ చెప్పింది ఏంటంటే అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఈగలు తొలుకునే ఎయిర్పోర్ట్ ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు అవసరం? మనిషి చెప్పినప్పుడు ప్రతిపక్షంలో అందరూ ఏమనుకుంటారు, నిజమే అలంకారంగా చేస్తారని అనుకుంటారు కదా. అలాగే ప్రతిపక్షంలో ఉండగా జగన్ అన్న మాటలు ఎగ్జాక్ట్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఈగలు తోలుకుంటుంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చాక మళ్ళీ మొదలు పెట్టాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పాడు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పాడు. భూముల ధరలు పడిపోయేలా చేసిన తర్వాత మళ్ళీ ఆ భూములు తన చేజిక్కించుకొని మళ్ళీ వాళ్ళందరి బినామీలు వచ్చి భూముల మీద పడ్డారు. అమ్మినోడి దగ్గర అమ్మినట్టుగా కొనేశారు, అమ్మని వాడి మీద దౌర్జన్యం చేశారు. మొత్తం భూములు చేతుల్లోకి తీసుకున్నాక మళ్ళీ చెల్లికి మళ్ళీ పెళ్లినట్టుగా చంద్రబాబు గారు ఏ స్థలంలో ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశారు అదే ఎయిర్పోర్ట్ లో మళ్లీ భూముల రేట్లు పెంచి మళ్లీ అక్కడే కూర్చొని శంకుస్థాపన చేశాడు. భూమి మిగలలేదు, డబ్బులు రాలేదు. ఇలాంటి ద్వంద్వ నీతి. మనకి రాజధాని ఏమో అమరావతికి 35,000 కాదు 50,000 ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తి 3 రాజధానులు అని చెప్పాడు. ఉత్తరాంధ్ర వెనకబడిపోతుందని చెప్పాడు. ఎయిర్పోర్ట్ లో మనకి ఈ రోజుకి రాజధాని లేదు. ప్రతిపక్షంలో ఉండగా ఆ భూములు ఏమైపోయిన పోరాటం చేసి నటించాడు. ఇప్పుడు భూమి ఆ నిర్వాసితులు డబ్బులు 2 దోచేశారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఇండియాకి ఇవ్వాలి, ఎయిర్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి అని అన్న వ్యక్తి జిఎంఆర్కి ఇచ్చేశారు. మళ్ళీ ఏదైతే చంద్రబాబు గారు జిఎంఆర్కి ఇచ్చారో మళ్ళీ అది తప్పని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తి, రివర్స్ టెండరింగ్ అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఈ రోజున అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే జిఎంఆర్ సంస్థకి ఇచ్చాడు. ఇలా తలతిక్క పనులు ఏమంటామంటే నవనందులు చేసే పనులు అంటాం. మగధ రాజ్యంలో చాణక్యుడు చంద్రగుప్తులు ఏలిన కాలంలో నవనందులనే ఉండేవాడు. నవనందులు ఏంటంటే తలతిక్క పనులు, హింస, దోపిడీ ఇవన్నీ చేసేవాళ్ళు. నవనందులకి కావాల్సింది ప్రజలు చాణక్య చంద్రగుప్తుల్లా అవ్వాలి. మీరందరూ వ్యూహం వెయ్యాలి, చంద్రగుప్తుల్లా పోరాటం చేయాలి. చేస్తే కానీ ఈ వైసీపీ నవనందుల్ని గద్దెకి దింపలేం. చాలా తక్కువ సమయం ఉంది మనకి. ఇన్ని సంవత్సరాలు బలంగా రోడ్ల మీద తిరిగాం, దెబ్బలు తిన్నాం, తిట్లు తిన్నాం, నానా మాటలు అనిపించుకున్నాం. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని మా ఇంటి ఆడపడుచులను కూడా తిట్టించుకున్నాం. అదంతా మీ భవిష్యత్తు కోసం మేము మాటలు పడ్డాం. ముఖ్యంగా తారక రామ తీర్థ సాగర్ ఈ ప్రాంత వాసులకి తీరని కళ. నాకు పోరాట యాత్ర నుంచి చెప్తా ఉన్నారు. ఇందాక చంద్రబాబు గారు కూడా చెప్పారు. ఆయన శంకుస్థాపన ఆయన ప్రారంభం చేస్తుంది. పూసపాటి రేగ భోగాపురం మండలాలకు సాగునీరు, తాగునీరు కోసం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా ప్రాజెక్టు వైపు చూడలేదు. అది వాళ్ళ నాన్నగారి వారసత్వం అని చెప్పి సాక్షి టీవీలో ఆయన తల మీద డిజిటల్ పువ్వులు తప్ప ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్న ఈ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేకపోయాడు. ఈ రోజు మేము మీకు అందరం మాటిస్తున్నాం. చంద్రబాబు గారి ముందు మాకు ఎన్డీఏ కూటమి తరపున మేమందరం మాటిస్తున్నాం. మనకి దాహం, సాగునీరు, తాగునీరు ఇచ్చే తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ ని ఆగ మేఘాల మీద పూర్తి చేస్తాం. నష్టపోయిన ప్రతి రైతులకి, ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోయిన ప్రతి రైతులకి R&R ప్రోగ్రామ్ లో రీహాబిలిటేషన్, రీలొకేషన్ మేము ప్రత్యేకించి నేను బాధ్యత తీసుకుంటాను. దాని మీద ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే విజయనగరానికి తాగునీరుతో పాటు నియోజకవర్గం మొత్తం మీద 10,000 ఎకరాలు సాగు కూడా వస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 200 అడుగులు తవ్వితే ఉప్పు నీరు వస్తా ఉంది. సో మనకి తాగునీరు అవసరం చాలా చాలా ఉంది. అది మేము చేసి పెడతాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 2019లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో ఉద్దానం కిడ్నీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే
ఆగమేఘాల మీద 48 గంటల్లోపు ఆయన వెంటనే ఒక హై లెవెల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి దాని సమస్యకి వెంటనే మార్గం చూపించారు. అది ఈ రోజుకి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కానీ మన విజయనగరం నెల్లిమర్లలో మన్యాలపేటలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయారు. ఇది కారణాలు తెలియకుండా చనిపోతా ఉన్నారంటే చాలా మంది మన జనసేనకు సంబంధించిన వాళ్ళు ఇది రీసెర్చ్ చేస్తే నీళ్లలో సెల్స్ ఫ్లోరైడ్ మెగ్నీషియం అనే తెలిసింది. రాష్ట్రమంతా ఒకటే దందా. ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో, ఎక్కడైతే కిడ్నీ వ్యాధులు దారుణంగా పెరిగిపోయినాయి, ఇది రావాలంటే వైద్యం చాలా కీలకమైంది. ఆ వైద్యానికి ప్రతి గ్రామ నీతి కోట బద్దలైపోయింది. విజయనగరంలో యువశక్తి ఆడపడుచులు దారి పొడుగుతా నిరాజనాలు పలుకుతూ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమికి బలంగా మీరు మద్దతు ఇచ్చిన తీరు, మీరు ఆహ్వానించిన తీరు మేము గుండెల్లో పెట్టుకుంటాం. ముఖ్యంగా విజయనగరానికి ఎప్పుడొచ్చినా నాకు వీధుల్లోకి వచ్చి యువత మాకు మార్పు కావాలి, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కావాలని మీ గుండె చప్పుడు నేను ఎప్పుడు చూస్తాను ఉన్నాను. 2021లో మీ గుండె చప్పుడు వినే వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వం. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఓటు చీలకుండా కలిసి ఉంటే జగన్ అనే అవినీతి పరుణ్ణి, ఒక గూండాని తరిమి ఇక్కడి నుంచి బంగాళాఖాతంలో కలిపేయచ్చు. కావాల్సిందల్లా గుండె బలం, మేధస్సు కావాలి. ఆ రెండు బలంగా ఉన్నాయి. జనసేన, భారతీయ జనతా పార్టీ, బీజేపీ మనందరం కలిసి వచ్చాం. ఇది మన స్వార్థం కోసం కాదు. నిన్న అఫిడవిట్ నేను చూపించాను. నాకు డబ్బులు అవసరం లేదు. దాదాపు ఇన్కమ్ ట్యాక్సే నేను దాదాపు 65 కోట్ల రూపాయలు కట్టిన వాడిని. నాకు అవసరం లేదు డబ్బులు. నేను భవిష్యత్తు మీకు బాగుండాలి. ఇప్పుడు 2047కి బంగారు భవిష్యత్తు ఉండాలి. మీ భవిష్యత్తు కోసం సర్వెంట్ లీడర్షిప్, సేవా నాయకత్వం ఇవ్వడానికి మేము సంసిద్ధంగా నిలబడి ఉన్నాం. కేంద్రంలో మోదీ గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి బలమైన నాయకత్వం మీకు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఒడిదుడుకులతో ఉంది, అప్పుల్లో ఉంది, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో వెనకబడిపోయింది. ఒక్క గంజాయిలోనే నెంబర్ 1గా రాష్ట్రం ఉంది. ముఖ్యంగా గంజాయి మత్తుకు పాలవుతున్న యువతందరికీ చెప్తా ఉన్నాను, మీ భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉన్నాడు. మీ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. నాకు నివేదన ఇస్తా ఉన్నారు, మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు మీ భవిష్యత్తు గురించి. మీకు బలమైన ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు ఇస్తే మీకు ఎలాంటి మాదక ద్రవ్యాలు అవసరం లేదు. మీ సాధింపే ఒక వ్యసనంలా తయారవుద్ది. మీ విజయమే ఒక వ్యసనం అవుద్ది. దానికి మాదక ద్రవ్యాలు, గంజాయి అవసరం లేదు. బలమైన లా అండ్ ఆర్డర్, బలమైన ఉపాధి అవకాశాలు, ఆరోగ్యవంతమైన మనకి ప్రాథమిక వైద్య కేంద్రాలు, ఇవన్నీ మేము ముందుకు తీసుకొస్తామని తెలియజేసుకుంటూ, సమయం తక్కువ ఉండటం వల్ల ఆల్రెడీ నేను నెల్లిమర్లలో నేను చెప్పదలుచుకుని చెప్పాను. యువతకి, మహిళలకి, పెద్దలందరికీ ఒకటే చెప్తున్నాను, మీకు సుస్థిరమైన అందించే బాధ్యత మేమందరం కలిపి తీసుకుంటాం. అందుకని మనస్ఫూర్తిగా నాకు విజయం ఖాయమైందని చెప్పి విజయనగరంలోకి అడుగు పెట్టగానే అర్థమైంది. బద్దలైపోయింది. ఏమి వెల్కమ్, ఏమి స్వాగతం. గుండె లోతులోంచి వచ్చారు. మార్పు వచ్చింది, మార్పు చూస్తున్నాం. కడపల్లో జగన్కి వెన్నుపూసలోంచి చలి వస్తా ఉంది. మనం వైసీపీ అవినీతి కోటని బద్దలు కొడుతున్నాం. మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. చంద్రబాబు మోసాలతో, చంద్రబాబు అబద్ధాలతో, చంద్రబాబు వెన్నుపోట్లతో ఎవరితోనైనా ఏ స్థాయికైనా కూడా వెళ్ళి పొత్తులు పెట్టుకునే ఆయనతో ఏ వర్గాన్నైనా కూడా అలా ఓకగా మోసం చేసే ఆయన అలవాటుతో పోటీ పడలేడు మీ బిడ్డ.
నిజాలకు నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారు అన్న నమ్మకం నాకుంది. బాబు చేస్తున్న మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను. మోసాన్ని మోసంతోనే జయించాలి అన్న రాజనీతిని కూడా మీ బిడ్డ అమలు చేయడు. మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చు అని నిరూపించడానికి మీ బిడ్డ సిద్ధం. మీరంతా సిద్ధమేనా? అడుగుతా ఉన్నా నేను ఈరోజు మీ అందరినీ, ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను, మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను. మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను. బాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయితీ పరుడు కావాలా? మీ నాయకుడు ఎవరు అని అడిగితే తలెత్తుకోలేని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఎగ్గొట్టే నాయకుడు, అబద్ధాలు వెన్నుపోట్లు తన నైజంగా ఉన్న నాయకుడు కావాలా? లేక నోట్లో నుంచి ఒక మాట వస్తే మేనిఫెస్టోలో అది పెడితే ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ చెప్పినవన్నీ కూడా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి మీ జగన్ లాంటి నాయకుడు కావాలా అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను రాజకీయానికి వచ్చింది కేవలం సేవ చేయడానికి. మరి ప్రజాసేవ అంటే ఇది బాధ్యత అనే విధంగా భావిస్తాను ఇప్పుడు కూడా. కనుక నాకు డబ్బు సంపాదన అనే ధ్యాస ఏ కోసాన్ని కూడా రాజకీయం ద్వారా సంపాదన విషయం ఆలోచన నాకు ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రాజకీయం అంటే విజ్ఞతతో కూడుకున్నది. ఏదైనా మనం మాట్లాడితే అది ఒక నిబద్ధతగా ఉండాలి, విమర్శ చేసినా నిర్మాణాత్మకంగా ఉండాలి. కనుక నేను ఎక్కడ కూడా నా విజ్ఞత కోల్పోకుండా గడిచిన 15 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నాను. అందుకే ఈరోజు కార్మికుల యొక్క సమస్యలు నాకు తెలుసు కనుకనే, ఎందుకంటే నేను కార్మిక నాయకుడి కుటుంబం నుంచి వచ్చాను కనుక, మా తండ్రి కార్మిక నాయకులు కనుక కార్మికుల పక్షాన్ని ఎప్పుడు ఉండాలి. ఈ ప్రాంతం ఎక్కువగా కార్మికులతో నిండినటువంటి ప్రాంతం, పారిశ్రామిక ప్రాంతం కనుక ఆ రోజు నా బాధ్యతగా నేను అమర నిరాహార దీక్ష చేశాను. కనుక భవిష్యత్తులో కూడా నేను చెప్తున్నాను, మా ధ్యేయం కూడా కార్మిక వర్గాన్ని కాపాడడం, నిర్వాసిత వర్గాన్ని కాపాడడం, ఇంకా సుపరిపాలన అందించడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నా. నేను బాధ్యతగా ఉంటాను, నేను ఎప్పుడు కూడా రాజకీయాన్ని సేవగా భావిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డబ్బు ఉపేక్ష నాకు లేదు. అలాగే ఈరోజు నాకు ఈ సీటు కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే జనసేన నాయకులకి ఈ సీటు మాకు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. అలాగే బీజేపీ నాయకులు కూడా నేను ధన్యవాదాలు. ప్రత్యర్థి కూడా ఈ రోజు నామినేషన్ వేసినట్లుగా తెలుస్తుంది. అవును, వారు కూడా ఈ రోజు వేస్తున్నారు. అయితే నేను అన్నది ఒకటే, నేను గత 15 సంవత్సరాలుగా ఈ ప్రాంతం ప్రజలతో నాకు అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు, అధికారం ఉన్నప్పుడు సమస్యల పరిష్కారం పట్ల, అధికారం లేనప్పుడు ప్రజా వ్యతిరేక విధానాల పట్ల నేను పోరాటం చేసేటువంటి తీరు ప్రజానికానికి తెలుసు. కనుక నాకు ఖచ్చితంగా ఈసారి ఆదరిస్తారని చెప్పి మీకు తెలియజేస్తాను. మీకు ఈ సందర్భంగా కూడా ఒక మాట చెప్పాలి. ఈరోజు వైసీపీ నాయకులు డబ్బులు ఇచ్చి ప్రజలను తీసుకెళ్లొచ్చు. మీరు ఒక్కసారి మీరు విజువల్స్ చూస్తే మీకు తెలుస్తుంది. వాళ్ళు ఆటోలో వెళ్తున్నారు, మాకు విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. మీరు చూడండి, వైసీపీ ఆటో నుంచి విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఓటర్ డిసైడ్ అయిపోయారు. ఇది ఎలక్షన్ కాదు, రెవల్యూషన్. ఇది వైసీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద రెవల్యూషన్ జరుగుతుంది. రేపు మీరు చూడండి, ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఎలక్షన్ డేట్ కోసం మే 13 కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి మీకు తెలియదు. ఖచ్చితంగా ఈరోజు మాకు ఉమ్మడి అభ్యర్థిగా నాకు విజయం చేకూరుస్తారనే చాలా గట్టి నమ్మకం ఉంది. ఈరోజు జనసేనకి నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, రేపు ఖచ్చితంగా మీకు ఉమ్మడి కూటమి అధికారంకి వస్తుంది. నేను అన్ని సీట్లు అని చెప్పలేను, కానీ ఖచ్చితంగా ప్రజలు మాత్రం మార్పు కూర్చున్నారు. ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ తిలకను పరిచయం చేస్తా ఉన్నాను. మీ టెక్కలి నియోజకవర్గమే
మంచివాడు, యువకుడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడనే నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మంచి చేసే అవకాశం మీరు తిలక్కివ్వండి. మీ అందరికీ తాను మంచి చేసేట్టుగా దగ్గరుండి నేను నడిపిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు తిలక్పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఇదే టెక్కలి నియోజకవర్గం నుంచి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీను నిలబడతా ఉన్నాడు. మీ అందరికీ తెలిసినవాడు. సీను ఎలాంటి వాడు? సీను పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్ళి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, ఒక్కసారి మార్చండి. టెక్కలి నియోజకవర్గంలో జరుగుతా ఉన్న చెడుకు ఒక్కసారి మార్పు ఇవ్వండి. మంచి చేసి చూపిస్తాడు సీను. మంచి సీనుతో నేను చేయిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరినీ కూడా సీనుపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఆముదాల వలస నుంచి మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, మన స్పీకర్గా కూడా తాను ఇవాళ ఉన్నాడు, తమ్మినేని సీతారామన్న. నిజంగా నాకు తండ్రి లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు. మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పలాస నుంచి అప్పలనాయుడును పోటీలోకి పెడతా ఉన్నాము. డాక్టరు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు. మంత్రిగా కూడా మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి. ఒక్కొక్కసారి కాస్త మాటలు కటువుగా ఉన్నా మనసు మాత్రం వెన్నే. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అప్పలరాజుపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. పాతపట్నం నుంచి శాంతమ్మ నిలబడతా ఉంది, నా చెల్లెలు నిలబడతా ఉంది. మీ అందరికీ మంచి చేస్తుంది. సౌమ్యురాలు, మంచి ఆవిడ. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా వేడుకుంటా ఉన్నాను. ఇచ్చాపురం నుంచి నా మరో చెల్లి విజయమ్మ నిలబడతా ఉంది. మంచి చేస్తుంది. మంచి చేయడానికి అడుగులు వేగంగా వేస్తా ఉంది. మీ అందరి ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. కృష్ణదాస్ అయినా నిలబడతా ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఆ రోజుల్లో నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నాన్న చనిపోయిన తర్వాత నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా తరపున నాకు తోడుగా నిలిచిన మొట్టమొదటి చెయ్యి కృష్ణదాస్ అన్నే. మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. శ్రీకాకుళం నుంచి ధర్మానాన్న నిలబడతా ఉన్నాడు. నాకు తండ్రి లాంటి వాడు, మంచి చేస్తాడు, సౌమ్యుడు. మీ అందరికీ తన వల్ల ఇంకా మంచి జరగాల్సింది చాలా ఉంది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయి